మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా దీంట్లో మనీ మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, ఎలా మనం మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్లో మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తామో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ యాప్లో మనం సైన్ అప్ అయ్యి అప్పుడు మనం ఎలా దీంట్లో మనీ ఎర్న్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. లింక్ మీద క్లిక్ చేసినట్టు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా సీ హౌ టు ఎర్న్ ప్రాఫిట్ అని ఉంది. సో ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ఫోన్ లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా సైన్ అప్ ప్రాసెస్ దగ్గర మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఓటీపీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం కొత్త అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ యువర్ టోటల్ ప్రాఫిట్ 0 అని చెప్పి చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా అందులో అవైలబుల్ గా ఉండకపోతే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని అవైలబుల్ గా ఉండకపోతే మీరు ఆ ఎక్స్ట్రా పే యాప్ లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మనీ ఎర్నింగ్ వే చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళు జనరల్ గా షాపింగ్ చేస్తుంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇలాంటి వాటిలో షాపింగ్ చేస్తుంటారు. అలా వాళ్ళు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఇయర్ బడ్స్ కానీ లేదంటే వాచెస్ కానీ లేదంటే క్లాత్స్ కానీ కొనాలనుకున్నప్పుడు సో ఇలా ఈ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ షేర్ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సింపుల్ గా కాపీ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఈ ఎన్కరో యాప్ లోకి వచ్చి మేక్ లింక్స్ అని ఉంది కదా ఇక్కడ మధ్యలో. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం లింక్ అనేది పేస్ట్ చేయాలి. ఓన్లీ లింక్ మాత్రమే చేయాలి. ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్ అని క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా లింక్ ని జనరేట్ చేసుకొని ఈ లింక్ ని మనం వాళ్ళు కొనే వాళ్ళకి మనం షేర్ చేసినట్టయితే మీ లింక్ ద్వారా వాళ్ళు బై చేస్తే మీకు దీంట్లో అప్ టు ఒక 10% వరకు, అంటే మీరు కొనే ప్రొడక్ట్ ని బట్టి అది మీకు 1-2% నుంచి 10% మధ్యలో మీకు ప్రాఫిట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాపులర్ అని చెప్పి టోటల్ గా ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లాట్ ప్రాఫిట్ అంటే ఒక సింగిల్ అమౌంట్ రావాలన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి ఇన్స్టాంట్ లోన్. సో ఇక్కడ మీరు ఎవరికన్నా హెచ్డిఎఫ్సి లోన్ ఇప్పించినట్లయితే అంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ చేసుకొని ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసి ఈ లింక్ అనేది వాట్సాప్ లో ఎవరైతే లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ లోన్ కి అప్లై చేసుకొని లోన్ తీసుకుంటే మీకు 5600 వరకు అయితే మీకు మనీ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు మీరు రోజుకి ఒక లోన్ చేసినా కూడా మీకు మినిమం 1000 నుంచి 5000 వరకు అయితే మీ అప్రూవల్ లిమిట్ బట్టి మీకు అమౌంట్ రావచ్చు. సో ఇదొక వే. ఇంకొకటి క్రెడిట్ కార్డ్ చూద్దాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక క్రెడిట్ కార్డ్ ని ఎవరికన్నా సజెస్ట్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఫ్లాట్ 3000 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఇలా మీరు ఒక రోజులో ఒక ముగ్గురికి క్రెడిట్ కార్డ్ ఇప్పించినట్లయితే మీకు దాదాపు 9000 వరకు అయితే మనీ వస్తుంది. చాలా బెస్ట్ ఎర్నింగ్ వే అనమాట. కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ రావాలి. అప్రూవల్ రావాలంటే వాళ్ళకి మంచి సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. సో ఇలా దీంట్లో మీరు జెన్యూన్ గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీరు వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ లేదంటే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ లాంటిది క్రియేట్ చేసి మీరు ఇక్కడ ఉన్న ఒక ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ షేర్ చేస్తుంటే అంటే గ్రూప్ లో మీరు కొంతమందిని మెంబర్స్ యాడ్ చేసుకుని షేర్ చేస్తుంటే మీ లింక్ ద్వారా వాళ్ళు రెగ్యులర్ గా ఒకవేళ బై చేస్తుంటే యాక్టివ్ గా ఉన్నట్లయితే మీకు అలా కూడా కొంచెం ఎక్కువ ఇన్కమ్ అంటే రెగ్యులర్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. పర్సనల్ గా మీరు వాళ్ళతో మాట్లాడేదానికంటే ఇది కొంచెం మీరు ప్రొఫెషనల్ గా తీసుకొని చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక మనీ ఎర్నింగ్ విధానం ఏంటంటే రిఫరెండర్. సో ఈ రిఫరెండర్ ఏంటంటే మీరు ఎవరికి క్రెడిట్ కార్డ్ సజెస్ట్ చేయాల్సిన పని లేదు, ఎవరికి మీరు ఆ లింక్ షేర్ చేసి కొనమాల్సిన పని లేదు. జస్ట్ ఒక సింగిల్ టైం వాళ్ళకి లింక్ షేర్ చేసినట్లయితే వాళ్ళు మీ లింక్ ద్వారా సైన్ అప్ చేసుకుని వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 1 lakh మనీ ఎర్న్ చేసుకున్నారు అనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కింద మీకు 10,000 వస్తుంది. సో అది కూడా చూపిస్తా. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం చూసుకోవచ్చు. దీంట్లో షేర్ యువర్ ఇన్వైట్ లింక్ అండ్ ఎర్న్ 10% ఆఫ్ ద ప్రాఫిట్ యువర్ ఫ్రెండ్స్ మేక్ ఫర్ ఎవర్. సో లైఫ్ టైం అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక 10,000 మనీ ఎర్న్ చేస్తే మీకు 1000 రూపీస్, అతను ఒక 1000 చేసినట్లయితే మీకు ఒక 100 రూపీస్, 100 రూపీస్ ఎర్న్ చేసుకుంటే మీకు 10 రూపీస్. ఇలా 10% అయితే మీకు రిఫరెండ్ నుంచి కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్కరో ద్వారా ఎర్న్ చేసుకున్న మనీని ఏ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే యువర్ టోటల్ ప్రాఫిట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్డర్ డీటెయిల్స్ దగ్గర అమౌంట్ అనేది పెండింగ్ లో ఉంటుంది. కారణం ఏంటంటే
కొన్ని అమెజాన్ నుంచి కానీ, లేదంటే మీషో నుంచి కానీ, లేదంటే ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, లేదంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ కానీ వాళ్ళు అప్లై చేసుకున్నా వాళ్ళకి అప్రూవల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి క్రెడిట్ కార్డు లోన్స్కి అయితే. అలాగే ఎవరైతే మనకి ఆన్లైన్లో షాపింగ్ చేశారో వాళ్ళకి ఏంటంటే రిటర్న్ పీరియడ్ కూడా అయిపోవాలి. సో అలా అయిపోయేదాకా ఇక్కడ మనకి పెండింగ్లో ఉంటుంది. వన్స్ మనకి పెండింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిక్వెస్ట్ పేమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి పేమెంట్ అయితే ఎంత మనకి ప్రజెంట్ ప్రాఫిట్ అయితే విత్డ్రాకి అవైలబుల్గా ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ నాకు 1545 రూపాయలు అయితే ప్రజెంట్ విత్డ్రాకి అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ఈ అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అలాగే యూపీఐ అని అడుగుతుంది. ఇక్కడ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే వెంటనే మనకి అంటే విత్ ఇన్ ఒక 1-2 అవర్స్ లో కూడా కొన్నిసార్లు అమౌంట్ అయితే బ్యాంక్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కానీ యూపీఐ కానీ ఇవ్వండి. నేను యూపీఐ టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అడుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు పేమెంట్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ గా పాత యూపీఐ ఐడి తీసుకుంది. ఇక్కడ ఐ అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ ఇచ్చి గెట్ పేడ్ అనేది మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి 1-2 అవర్స్ లో కానీ లేదంటే 1 డే లో కానీ మన బ్యాంక్ అకౌంట్ కి అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్కైర్ నుంచి అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మన ఛానల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉండండి, మీకు చాలా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి.